ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత పెద్ద స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ వైట్ కలర్ స్క్రీన్ మీద ఏముందంటే ఏమని చెప్తాం? అక్కడ పెద్ద వాక్యం ఉందంటాం. స్క్రీన్ ఉందని చెప్తామా? చెప్పం కదా. ఒక తెల్ల పేపర్ మీద నల్ల చుక్క పెడితే నల్ల చుక్కనే ఫోకస్ చేస్తారు, తెల్ల పేపర్ని ఎవరు పట్టించుకోరు. ఒక కడవడ పాలు ఉన్నాయా, పాలలో చిన్న చుక్క విషం వేస్తే ఏమైద్ది? మొత్తం పాలు ఇరిగిపోతాయా? పాలు విషం అవ్వా? పాలన్నీ పాయిజన్ అయిపోద్ది కదా. అందరూ ఆ పాయిజన్నే, ఆ చిన్న డాట్నే చూస్తారు కానీ ఆ చుట్టుపక్కల తెల్ల కాగితాన్ని ఎవరు పట్టించుకోరు. ఎప్పుడో జరిగింది కూడా, ఫలానా టైంలో నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావు, ఇలా ఉన్నావు అన్నదాన్నే చూపిస్తారు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న దాన్ని పట్టించుకోరు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మరియమ్మ గారు భరించి ఓర్పుతో ఉండి రక్షకుణ్ణి లోకానికి తీసుకొని వచ్చి అందరికీ రక్షణ కలగచేయడానికి ప్రధాన కారణమైంది మరియమ్మ. అందుకని నన్ను ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి ఎంత కష్టపడిన అమ్మని నేను అలా ఒంటరిగా ఎలా వదిలేయగలను? నేను వెళ్ళిపోతే నా తల్లి అనాథ అయిపోతుంది. తన శిష్యునికి, తన 3.5 సంవత్సరాలు తనతో పాటు తిరిగిన శిష్యునికి తన తల్లిని అప్పగించి ఆయన బాధ్యతను యోహాను గారికి ఇచ్చారు.